భారతీయులు కలియుగ దైవంగా ప్రార్థించే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లోకి ఆ దేవాది దేవుణ్ణి తీసుకొచ్చి చులకనగా అపహాస్యంగా యావత్ దేశం కూడా సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసేటట్టు చేసుకున్న దానికి పర్యాసానమే ఈరోజు చూస్తున్నాం. ఒక్కొక్క ఘటనలు బయటకు వస్తున్నాయి. మట్టి కొట్టుకుపోతారు దేవుడితో పెట్టుకుంటే అన్నదానికి పర్యాసానమే ఒక్కొక్కటి ఈ రోజున చూస్తున్నాం. బిఆర్ నాయుడు గారు రాసలీల కావచ్చు, నిన్న ఎంపీ లేదు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ లో పట్టుబట్టం కావచ్చు, ఇది నాంది మాత్రమే. అనేక బయటకు వస్తాయి. ఇటువంటి తెలుగు డ్రగ్స్ పార్టీగా దీన్ని మార్చేశారు ఈ రోజు రాష్ట్రంలో. గంజాయినే ఈ రోజున ఈ పార్టీలోని కార్యకర్తలు నాయకులు అమ్ముకొని బతుకుతున్నారంటే ఎటు తీసుకెళ్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని? అసలు దమ్ముందా చంద్రబాబు నాయుడు గారికి ఎంపీని సస్పెండ్ చేసే దమ్ము? డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకు పంపిస్తారా? అక్కడ జాతీయ మీడియా ఘోషిస్తుంది. నిన్న డ్రగ్స్ కొట్టిన వ్యక్తి ఈ రోజు వచ్చి పార్లమెంట్ లో ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, దానికి ఒక నోటీస్ ఇస్తారట. పార్టీ మీటింగులకి అతను హాజరు కాకూడదని సిగ్గుండాలి. వెంటనే సస్పెండ్ చేయండి దమ్ముంటే. చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు చేయలేరు తెలుసా? మరి ఆ ఎంపీ ప్రశ్నిస్తే ఎక్కడ తల పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు మాదక ద్రవ్యాలు వాడినందుకే అతన్ని సస్పెండ్ చేస్తే రేపు అతను అమ్ముకుంటున్న నాయకులు చిట్టా విప్పితే ఈ ప్రభుత్వం నిలబడిద్దా? అరకు నుంచి గ్రామం వరకు మరి గంజాయి గాని కొకైన్లు గాని మాదక ద్రవ్యాలు తెస్తున్న అమ్ముకుంటున్న వాళ్ళని రక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తలెక్కడ పెట్టుకుంటారు? అందుకే ఖచ్చితంగా ఎంపీని ఏమి సస్పెండ్ చేయరు, రక్షిస్తారు కూడా. చూసాం కదా, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అక్కడున్న మాజీ ఎమ్మెల్యేనేమో జైల్లో పెట్టారు, ఎంపీనేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అదేమంటే పార్లమెంట్ సెషన్ ఉందంట. అంటే నేను ఒకటే అడుగుతున్నా, పార్లమెంట్ సెషన్, అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమన్నా చేయొచ్చా? మర్డర్లు ఏమన్నా చేసి తప్పించుకోవచ్చా? బెయిల్ తీసుకోవచ్చా? సెషన్ ఉంది కాబట్టి. ఇది ఒక కొత్త చట్టమా ఈ దేశంలో? మాదక ద్రవ్యం అనేది ఈ రోజున నాన్ బెయిలబుల్ కేసులు ఇవి. వీటికి కూడా స్టేషన్ బెయిల్స్ ఇవ్వచ్చంటే రేపు అందరికి ఇస్తారా? ఇదేనా చట్టం? మీకో చుట్టమా ఇది? ఖచ్చితంగా దీని మీద ఎండగడుతున్నావు. ఆడవాళ్లకి నెలకి 1500, 1800 ఇస్తానన్న శ్రీనిధి దేవుడికెరుగా ఈ రోజు ఆడవాళ్లు రోడ్డు మీదకొచ్చి టీటీడీ చైర్మన్ చేస్తున్న రాసలీల మీద పోరాటం చేస్తే వాళ్ళని దాడి చేసి కేసులు పెడుతున్నారు. ఇది మీ ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ రోజు రాష్ట్రం మొత్తం ప్రజలకు తెలియజేసేటట్టు పోరాటాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఇందాక చెప్పినట్టు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడు గారు, చూస్తూ పో. మీ పార్టీ ఎలాగ పతన అవస్థకు చేరుతుందో కాలక్రమేణా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చూస్తారని తెలియజేస్తారు.